కూడా రకరకాల చర్యలకు పాల్పడుతున్నారు. సో ముందస్తుగా స్టేట్ విజిలెన్స్ టీం మొత్తం పోయి 10 చోట్ల తనిఖీలు చేసి మొత్తం ఫైల్ అని హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకుంది. ఇక రేపటి రోజున జ్యుడిషియల్ ఎంక్వైరీ కనుక వేసినట్టయితే ఒక సిట్టింగ్ జడ్జి కనుక నియమించి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క అవినీతి ఆరోపణల్ని సిట్టింగ్ జడ్జి ద్వారా మేము విచారణ జరిపిస్తామన్నటువంటి రేవంత్ రెడ్డి యాకే గాను సిట్టింగ్ జడ్జి కనుక అనౌన్స్ చేస్తే వీటన్నిటి కూడా క్షుణ్ణంగా పరిశీలించి దొంగలను ఈ ముఠాలను ఈ ఏమంటారు అలీబాబా 420 దొంగల్లాగా అలీబాబా 100 అరడజన్ దొంగల అయింది అది అలీబాబా అరడజన్ దొంగల లెక్క ఈ దొంగల మొత్తం బయట పెట్టాల్సిన బాధ్యత అయితే రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. ఎందుకంటే ఇది రూపాయి 2 రూపాయలు కాదు, 1,00,000 కోట్లు ప్రజలు చెమటోర్చి కష్టపడి ట్యాక్స్ రూపంలో పే చేసిన డబ్బులు తీసుకుపోయి అక్కడ ప్రాజెక్టు కట్టారు. ఇక ఏం చెప్తారు, ఈరోజు మనం హైదరాబాద్లో తాగుతున్న నీరు కాళేశ్వరం ప్రాజెక్టే అంటారు. హరీష్ రావు గారు మీరు ఎన్నికల ప్రచారంలో ఏడికి పడితే ఆడికి పోయి కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి హక్కు కరీంనగర్ జిల్లాను ముద్దాడిన తర్వాతనే ఇతర జిల్లాలకు పోతాయి. ఇక్కడ కరీంనగర్ చెప్తివి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క హక్కు మొదటి హక్కు సూర్యాపేట అంటివి, కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క మొదటి హక్కు మెదక్ అంటివి. ఎక్కడికి పోతే అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి హక్కు అని అన్నావు కదా, మరి ఇలా ఏం చేస్తావు జై? ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది, అది కుంగిపోయింది, పనికి రాకుండా పోయినట్టుగా అక్కడ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్తున్నది. అన్ని రకాలుగా అనుకున్నట్టుగా డిజైన్ జరగలేదు, డిజైన్ జరిగినట్టుగా ప్లానింగ్ జరగలేదు, ప్లానింగ్ తగ్గట్టుగా డిజైన్ జరగలేదు, డిజైన్ తగ్గట్టుగా కన్స్ట్రక్షన్ జరగలేదు. మొత్తం తప్పుల తడకగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం నిర్మాణం జరిగింది. దానికి సమాధానం ఏం చెప్తారు ఇవ్వాలి చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి హక్కు ఎవరికి? కేసీఆర్కి. ఎందుకు? ఆయన హయాంలో జరిగింది కాబట్టి తప్పిదాలు జరిగిన మొదటి హక్కు ఆయనకి. కాళేశ్వరం ప్రాజెక్టు రెండో హక్కు ఎవరికి? మరి ఈ తప్పిదాలకి మెగా కృష్ణారెడ్డికి. కాళేశ్వరం ప్రాజెక్టు మూడో హక్కు ఎవరికి? హరీష్ రావు గారికి. కాళేశ్వరం ప్రాజెక్టు నాలుగో హక్కు ఎవరికి? కట్టినటువంటి ఇంజనీర్లకు. మీరు బాధ్యత తీసుకొని ఈ హక్కులు మొత్తం తేల్చేందుకు విచారణ కమిటీ సిద్ధమవుతున్నది. చూద్దాం ఏం చేస్తారనేది. నేను మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర నుంచి మహదేవ్పూర్ డివిజన్ కార్యాలయానికి కారులో తీసుకొచ్చి దస్త్రాలట. ఇగో ఇన్ని ఫైళ్ళు గోదావరి కని ఎన్టీపీసీ ఈఎన్సీ కార్యాలయంలో రికార్డులను పరిశీలిస్తున్న విజిలెన్స్ అధికారులు. ఇక ధరణిపై కమిటీ పోర్టల్ పునర్నిర్మాణ బాధ్యతల పగింత కన్వీనర్గా భూ పరిపాలన ప్రధాన కమిషనర్ సిసిఎల్ఏ చైర్మన్ నవీన్ మిట్ల అంటే అర్థమైంది అందరికీ. ఎందుకంటే ఆయన యొక్క పేరు పరిచయం అక్కర్లేదు తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది లాయర్లకు, అడ్వకేట్లకు. ఎందుకంటే అంత సుపరిచితురమారు ఆయన. ఇక సభ్యులుగా మరో 4 వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ఆదేశం. ఇక భూ సమస్యల పరిష్కారానికి ధరణి పోర్టల్పై ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసింది. కన్వీనర్తో పాటు 4 సభ్యులు నియమించింది. భూ పరిపాలన ప్రధాన కమిషనర్గా నవీన్ మిత్తల్ కన్వీనర్గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇక తర్వాత రైతుల సమస్యలపై పట్టున్న కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం కోదండరెడ్డి, మాజీ ఐఏఎస్ భూ పరిపాలన ప్రధాన కమిషనర్గా పనిచేసిన రేమండ్ పీటర్లకు కమిటీ సభ్యులుగా స్థానం కల్పించారు. ఇక భూ చట్టాల నిపుణుడు నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ అనుబంధ ఆచార్యుడు భూమి సునీల్, రెవెన్యూ చట్టాలపై అవగాహన ఉన్న విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బి మనసుదన్లకు కూడా కమిటీలు నియమించారు. ఇక ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పేరుకుపోయిన పలు రకాల భూ సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం ఇప్పటికే నిపుణులతో సమీక్ష నిర్వహించింది. ఇక ధరణి స్థానంలో భూమాతను తీసుకొస్తామని ప్రకటించింది. ఇక ఈ క్రమంలో ముందుగా సమస్యలను గుర్తించేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. ఇక విషయం ఏంటంటే నవీన్ మిట్టల్ మీద రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో వాళ్ళకు ఒక మంచి ఒపీనియన్ లేకపోయింది. మరి ఎందుకో అసలు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ తీరు మారిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మెగా కృష్ణారెడ్డి మీద ఆరోపణలు చేస్తే మెగా కృష్ణారెడ్డి ప్రస్తావన ఎత్తడానికి ప్రస్తుతం ఇక్కడ కూడా ఆయన మీద ఎక్కడ కూడా ఆయన యొక్క మాట కానీ ఆయన యొక్క పలుకు కానీ ఎక్కడ కనిపించడం లేదు. కానీ ప్రతిపక్షాలు ఉన్నప్పుడు మెగా కృష్ణారెడ్డిని దుమ్మెత్తిపోసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు గతంలో సిసిఎల్ఏ చైర్మన్గా పనిచేసిన నవీన్ మిత్తల్ మీద కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. ఎక్కడెక్కడ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కొన్ని వేల కోట్ల భూములు కబ్జా చేసిండు, లేకపోతే మొత్తం ఆధారాలు తీసుకొని ప్రజలు ఆగం పట్టిస్తున్నాడని చెప్పి రకరకాల ఆరోపణలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కాస్త ఇప్పుడు ఆయనకే దొంగల చేతికే తాళాలు ఇవ్వడం అంటే ఈ రకంగానే ఉంటుంది బహుశా. ఇక త్వరలో ఇందిరమ్మ గ్రామ కమిటీలు పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలి. ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి నేతలతో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక త్వరలో ఇందిరమ్మ గ్రామ కమిటీలు నియమిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జిల్లాల వారీగా సమావేశ నిర్వహణలో భాగంగా మంగళవారం ఇక్కడ ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ నేతలతో ఆయన సమీక్షలు జరిపారు. ఇక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రత్యేక గ్రామ కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. సో వాళ్ళ యొక్క విధులు ఏ రకంగా ఉండబోతాయిందని మాత్రం ప్రస్తుతం బహిర్గతం చేయలేదు, కానీ ఇంకా ఆదేశాలు జారీ చేయలేదు. కానీ గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకొని ప్రభుత్వంతో అక్కడ ప్రజలతోని మమేతం ఒక బ్రిడ్జ్ లాగా ఏర్పడి మీరు గ్రామ స్థాయిలో అభివృద్ధి కోసం కష్టపడాల్సిన బాధ్యతలు వాళ్ళకి ఇవ్వబోతున్నట్టుగా చూడాల్సి ఉంది.
అంటే కేవలం ఇందిరమ్మ ఇళ్ళ కోసమనే కాదు, పూర్తిగా ఇక అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వంతోని సలహాల సూచనలతోని గ్రామ స్థాయిలో ఇంప్లిమెంట్ చేసి అధికారుల యొక్క పనితీరును గమనిస్తూ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా సుభిక్షమైన సంక్షేమ పాలన అందించడం కోసమే ఈ గ్రామ కమిటీలు పనిచేయాలంటే కూడా చెప్తుంది. కానీ గతంలో గిట్లనే డెవలప్మెంట్ కమిటీలు ఉండే మనకి మున్సిపాలిటీల డెవలప్మెంట్ కమిటీ 60 మందితో కూడిన డెవలప్మెంట్ కమిటీలు ఒక్క రోజులోనే ఏసీ డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యొక్క పేర్లు పంపించాల్సిన అవసరం ఉన్నట్టుగా గతంలో మినిస్టర్ కేటీఆర్ చెప్పడం జరిగింది. మాజీ మంత్రి ఏమన్నాడు ఆయన, ఒక విద్యార్థుల కమిటీ ఉండాలట ప్రతి వార్డులో ప్రతి డివిజన్లో, ఆ తర్వాత ఒక సీనియర్ సిటిజన్స్ కమిటీ ఉండాలి, ఒక మహిళల కమిటీ ఉండాలి, ఆ తర్వాత ఒక ప్రభుత్వ ఉద్యోగుల కమిటీ ఉండాలి, మేధావుల కమిటీ ఉండాలి. అన్ని కమిటీలు 60 మందితో కూడినటువంటి 6 కమిటీలు ఏర్పాటు చేసి ప్రతిపాదించి మొత్తం మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం ప్రతిపాదించి వాళ్ళ యొక్క నిర్ణయం మేరకే అక్కడ నిధులు ఖర్చు చేయాలని చెప్పారు. ఎడబైన ఈ కమిటీలన్నీ 60 మందితో కూడిన కమిటీలు ఏమైనా ఎంత మేరకు వీళ్ళు ముందుకు తీసుకెళ్లారు, వాళ్ళ సూచనలు ఎంత మేరకు పాటించారు, వాళ్ళతో ఎన్నిసార్లు భేటీ అయ్యారు, ఎన్నిసార్లు సమావేశాలు ఏర్పాటు చేశారు, ఏమి అంతా డొల్లా బభ్రజమానం భజగోవిందం శుష్కప్రియాలు శూన్యహస్తాలని చెప్పి కేటీఆర్ ఏ రకంగా చెప్తాడో గదే తప్ప ఉపయోగపడేది ఒక్కటి కూడా దాఖలు లేవు. నిజంగా జరిగిందా మీ మున్సిపాలిటీలో ఎవరైనా చెప్పుర్రి, మీ మున్సిపాలిటీలలో మీ కార్పొరేషన్ డివిజన్లల్లో ఎక్కడన్నా మీకు నిజంగా 60 మందితో కూడిన కమిటీ ఏర్పాటు చేసి ఒక్క రోజున వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసిర్రా, ఓ పథకం వచ్చింది, ఓ పథకం ద్వారా ఒక పలానా రోడ్ వేద్దామనో ఇంకేదో అని డెవలప్మెంట్ కోసం నిధులు ఎట్లా ఖర్చు పెట్టుకోవాలో ఒక్కసారి డిస్కస్ చేసిర్రా? అంతా బభ్రజమానం భజగోవిందం, అంత డొల్లా, ఏం ఉపయోగపడేది ఏముండదు అలా. ఇక వ్యక్తుల కోసం వ్యవస్థ